ఇజ్రాయెల్లోని కీలక నగరమైన టెల్ అవీవ్ శివార్లోని బెన్ గురియన్ విమానాశ్రయం సమీపంలో క్షిపణి దాడితో ఎయిర్ ఇండియా అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ నుంచి టెల్ అవీవ్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని అధికారులు అబుదాబికి మళ్లించారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం AI-139 టెల్ అవీవ్లో ల్యాండ్ కావడానికి దాదాపు గంట ముందు ఈ దాడి జరగడంతో దారి మళ్లించారు. ఈ విమానం తిరిగి ఢిల్లీకి వచ్చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. తాజా పరిణామాల నేపథ్యంలో టెల్ అవీవ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దయింది. మరోవైపు టెల్ అవీవ్లో తాజా పరిణామాల నేపథ్యంలో మే 6 వరకు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. వినియోగదారులు, సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తమ ఉద్యోగులు, కస్టమర్లకు సహాయం చేస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వారికి సహాయం చేస్తున్నట్లు వెల్లడించింది. మే 6 వరకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి మొత్తాన్ని రిఫండ్ చేస్తామని పేర్కొంది. యెమెన్ నుంచి హూతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన క్షిపణి ఇవాళ ఉదయం బెన్ గురియన్ విమానాశ్రయం ప్రధాన టెర్మినల్ సమీపంలో కూలినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ఈ క్షిపణి దాడి సమీపంలో టెల్ అవీవ్ శివార్లో ఉన్న విమానాశ్రయం సమీపంలో దట్టమైన పొగలు అలుముకున్నట్లు ఉన్న వీడియో ఫుటేజీలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్షిపణి దాడి నేపథ్యంలో టెల్ అవీవ్లోని విమానాశ్రయానికి విమాన రాకపోకలు నిలిపివేశారు. ఈ క్షిపణి దాడిలో 6గురికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ తమపై దాడి చేసిన వారికి అంతకు 7 రెట్లు బలంగా దెబ్బతీస్తామని హెచ్చరించారు. איזה מטורף.